రేవంత్ సర్కార్కు చలిజ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం, అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం, బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు మల్లగుల్లలు, గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం, అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం, 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన, కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పులను ఎత్తి చూపితే తట్టుకోలేమని కాంగ్రెస్ సర్కార్కు జ్వరం పట్టుకున్నదా? జల విధానంపై చర్చ అంటే బీఆర్ఎస్కు ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతున్నదా? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికిపోతున్నదా? అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండానే చేసేందుకు జనవరిలో పెడతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతున్నదా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్ని రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ అధినేత సింహగర్జనతో బెదిరిపోయినట్టు తెలుస్తుంది. నేను ఇది 100% ఇది రేవంత్ రెడ్డి గారి మరో తప్పిదమని చెప్పాలి. బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి గారే ఆయుధాలు నూరి మరి బీఆర్ఎస్ చేతికి ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు? కాంగ్రెస్ మీద దాడి చేయండి అని. కేసీఆర్ గారు వచ్చి 2 రోజులు కాలేదు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాడంటే ఎంత వణికిపోతే సర్కారు ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి? సరే, అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో ఏం చర్చిద్దాం అనుకుంటాను? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అని నిందించడానిక ఇవి పెట్టింది? మీరు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పెట్టినా నిన్న ఆయన ప్రజల ముందుకు వచ్చింది. ప్రజాక్షేత్రానికి మించిన పెద్ద సభ ఇక ఎక్కడ లేదు. ప్రజాక్షేత్రంలో మాట్లాడిన దానికే విలువ ఎక్కువ. సరే, రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఓ అసెంబ్లీ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ ప్రజా సమస్యల మీద చర్చించడం చేస్తూనే ఉంటాం. కానీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అడిగిండ్రు కదా సమాధానాలు, ప్రశ్నలు అడిగిండ్రు, వాటికి సమాధానాలు కూడా ప్రజాక్షేత్రంలో చెప్పండి అని ఆయన ఒక సవాలు విసిరిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసెంబ్లీకి రానికి దమ్ముంటే కేసీఆర్ అంటున్నారు. అక్కడ కొంత వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఆ టైమింగ్ విధానం కావచ్చు, ఆ సమయం కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి ఏదో ఒక చులకన చేసే ఆలోచన చేయాలనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఆయన ఆశ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్కసారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అక్కడ కేసీఆర్ని ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడాలి, లేకపోతే ఏదో విధంగా చులకన చేయాలని ఒక కలగా అంటున్నాడు. కానీ ఆ కళకు అవకాశం ఇస్తలేడు కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు నీళ్ళ మీద మీరు అసెంబ్లీలో మాట్లాడితే నీళ్ళ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న పరిజ్ఞానం ఏ పాటిదో మీరే అర్థం చేసుకోరు. మీరే కొన్ని వందల సార్లు ఇన్సైడ్ టాక్ ప్రకారం ఏమన్నారట, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఇంకా కొన్ని నేర్చుకోవాలి తొందరగా, ఈ నీళ్లు ఎన్ని పంపకాలు ఉన్నాయి, నదుల వాటర్ను మనం ఎట్లా వాడుకుంటున్నాం, ఏ నది నుండి ఎంత వాటర్ తీసుకుంటున్నాం అనేది కొంచెం తెలుసుకోవాలి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మీద పడితే ఇక మనకు పెద్ద పూలు వచ్చి మీద పడ్డట్టే ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారే ఇన్సైడ్లో అనేక మంది లీడర్లతో చెప్పిన సందర్భాలు ఉన్నాయట. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా అంటే మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు మీరు అసెంబ్లీ పెట్టి ఏం చేయదలుచుకుంటారు? అనవసరంగా మీకై మీరే దొరికిపోతారు. అసెంబ్లీ పెట్టి నీటి వాటాల గురించి, నీటి పంపకాల గురించి మీరు చర్చిస్తే మీకై మీరు 2 చేతులు ఎత్తి లొంగిపోయిన పని అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక పొరపాటైన వ్యూహమే రేవంత్ రెడ్డి గారిది.